సంక్షేమమే ఏజెండాగా ఆయన గత 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. పేదవాడు సంతోషంగా ఉన్నాడు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు లేవు. సూపర్ 6 నేలమట్టం అయిపోయినాయి. సూపర్ 6లో ఒక్క 6 కూడా ఆయన అమలు పరిచేది లేదు. పెన్షన్ లేదు, 1000 రూపాయలు పెంచారని చెప్పి 3 లక్షల పెన్షన్లు తీసేస్తా సిద్ధపడిపోయి ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా పేదలు కటింగ్ చేసి పెద్దలకి పెట్టుబడిదారులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు స్వతంత్రంగా జీవించడం. ఒక నాయకుడు, భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడు, సంక్షేమ ఫలాలు పేదలకు అందించిన నాయకుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు చేసుకుంటుంటే వాళ్ళకి జనాలు చూసి కళ్ళు కుట్టి వాళ్ళకి కేసులు పెడితే పెట్టొచ్చేవో కానీ రియాలిటీ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ ప్రజల మనిషి, పేదల మనిషి. అడ్డగోలుగా మామను ఎండిపోటు పొడిచి పార్టీ పెట్టి తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు.